ఇవాళ రాయలసీమ స్టైల్లో స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేద్దాం. దాంట్లో కాస్త ఉప్పు వేస్తే బాగా దోరగా వేగుతుంది ఉల్లిపాయ. కరివేపాకు వేద్దాం. బాగా వేగిన తర్వాత రెడ్ కలర్లోకి ఆనియన్స్ రెడ్ కలర్లోకి వచ్చాక బాగా శుభ్రం చేసుకున్న చికెన్ని అందులో వేద్దాం. వేసిన తర్వాత కాస్త ఉప్పు పసుపు వేసి నీళ్లు ఎగిరేదాకా మగ్గనిద్దాం. పసుపు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు దాని మీద మూత పెడితే అది ఉడుకుతుంది అనమాట. ఉప్పు పట్టుద్ది మొక్కకి. ఈలో మనం ఒక చుక్క కాఫీ తాగేద్దాం. ఇప్పుడు నీరంతా లాగి మొక్కకు బాగా ఉప్పు పట్టేసింది కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. బాగా మొక్క ఎర్రగా కనపడేలాగా కారం వేసుకొని కారం మగ్గనిచ్చి మొక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకుందాం. కూర ఉడికేలోపు మనం మసాలా ఆడించుకుందాం. అల్లం, కొబ్బరి, వెల్లుల్లి, జీడిపప్పు, గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. కూర బాగా ఉడికి నీళ్లు ఎగురుతున్నప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూరలో వేసేద్దాం. కాస్త ఉడికాక పచ్చివాసన పోయాక ధనియాల పొడి, మసాలా పొడి ఇంట్లో ఆడించుకుంటానండి నేను, నిలవ పెట్టుకుంటా. ఆ మసాలా పొడి వేద్దాం. కాస్త కొత్తిమీర వేసేసి సన్న మంట మీద మగ్గనిస్తే గుమగుమలాడే స్పైసీ చికెన్ కర్రీ రెడీ. కూరలో గేండి మరి సంగతే, ఉత్తి కూర తినలేం కదా. ఉత్తి కూర ఎవరు తినమన్నారా? నిన్ను పొరట చేస్తున్నా.